నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకు కలపపై కేయూ అధికారులు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షల రూపాయలు విలువ చేసే టేకు కలపను గాలికి వదిలేసినటువంటి అధికారులు దీంతో విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు అలాగే స్క్రాప్ కూడా ఉపయోగపడినంతగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కళ్ళుండి చూడలేని కబోదుల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నట్టు కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో చర్యలు తీసుకుంటారు, ఆ దిశగా వెళ్తారన్నటువంటి పరిస్థితిపై మనం మాట్లాడినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఈసారి స్క్రాప్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో గతంలో మనం ప్రసారం చేశాము. టేకు కలప లక్షల రూపాయలు విలువ చేసినటువంటి టేకు కలపను రోడ్లపై పడేయడంతో రోడ్ల వెంట ఆ యొక్క కలప వానకు తడిసి ఎండకి ఎండి పనికిరానటువంటి పరిస్థితిలో నెలకొంది. దానికి తోడు ఇక్కడ నాడు ఈ విలువైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు యూనివర్సిటీలో విద్యార్థుల కోసం కావచ్చు, ఇతర సిబ్బంది కోసం కావచ్చు వాడుకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం తర్వాత పక్కన పడేశారు. అవి దాదాపు దశాబ్దాలకు పైగా అవి పక్కకు పడేసినటువంటి దుస్థితి నెలకొంది. ఆనాడు మంచిగా ఉపయోగపడినటువంటి విలువైన వాహనాలు నేడు స్క్రాప్ కూడా ఉపయోగపడినంతగా తయారైపోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు నీడలు అధికారుల యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దులా అవపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కళ్ళుంది చూడలేని కబోతుల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 బస్సులు, 2 మినీ వ్యాన్లు, ఇవి 4 వాహనాలు కూడా నాడు విలువైన వాహనాలు. అవి ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాలను చక్కదిద్ది ఇతర దేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి విద్యార్థులను దిద్దినటువంటి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ ఈ యొక్క వారి యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దులా ఈ యొక్క వాహనాలు దుస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వాహనాలు చెట్లలో పడేసి తమ వస్తువులైతే అలా పడేస్తారని చెప్పేసి కూడా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా కలపకు సంబంధించి దాని ఎంత ధర ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎంతవరకు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? అంటే కలప దాదాపు ఒక 70 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఈ వాహనాలు కూడా ఆనాడు విలువైనటువంటి వాహనాలు. ఈ వాహనాలను పక్కకు పడేసి యూనివర్సిటీ స్థలంలోనే పక్కకు పడేసి ఉండటం వల్ల ఆ యొక్క దశాబ్దంన్నర నుంచి ఈ వాహనాల్లో చెట్లు, పాములు ఇవన్నీ పెరిగిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలువుటద్దంలా మారినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడైనా ఆ యొక్క యూనివర్సిటీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యూనివర్సిటీ అధికారులు ఎవరైనా స్పందించి ఆ కలపను కానీ ఈ యొక్క వాహనాలను కానీ ఈ యొక్క ఆర్థికంగా వనరులుగా మార్చుకుంటే ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.